ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా కొన్ని ప్రత్యేకమైనటువంటి టాపిక్స్లో? అలాగే ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక జేఈఈ నీట్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఓల్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓల్డ్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 1 మార్క్ సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది. న్యూ సిలబస్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా, ఐపీఈ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. నోబెల్ గ్యాసెస్లో అప్లికేషన్ బేస్డ్ థియరీ క్వశ్చన్స్ గురించి చూద్దాం. టోటల్ మనం ఇక్కడ ఒక 15 క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ 36 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది హైబ్రిడేషన్ ఆఫ్ క్సినాన్ ఇన్ XeF4? క్సినాన్ హెక్సాఫ్లోరైడ్, ఇక్కడ క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ కాకుండా క్సినాన్ టెట్రాఫ్లోరైడ్లో ఉన్నటువంటి హైబ్రిడేషన్ ఏంటంటే sp3d2 హైబ్రిడేషన్ అనమాట. sp3d2 హైబ్రిడేషన్. వై ఈజ్ హీలియం ఈజ్ యూజ్డ్ ఇన్ క్రయోజెనిక్ ఇంజన్స్? క్రయోజెనిక్ ఇంజన్లో మనం హీలియం ఎందుకు యూజ్ చేస్తారంటే డ్యూ టు ఇట్స్ లో బాయిలింగ్ పాయింట్ అండ్ ఇనర్ట్ నేచర్ అనమాట. సో లో బాయిలింగ్ పాయింట్ అండ్ ఇనర్ట్ నేచర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేమ్ వన్ కాంపౌండ్ ఆఫ్ క్సినాన్ విత్ ఫ్లోరిన్. సో క్సినాన్ ఫ్లోరిన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వమని అడుగుతున్నాడు. సో క్సినాన్ డైఫ్లోరైడ్, క్సినాన్ హెక్సాఫ్లోరైడ్, క్సినాన్ టెట్రాఫ్లోరైడ్, ఇవన్నిట్లో ఏదో ఒకటి ఎగ్జాంపుల్. ఇక వై ఆర్ నోబెల్ గ్యాసెస్ మోనో అటామిక్? ఈ మోనో అటామిక్ అంటే సింగిల్ ఐటమ్స్గా ఎందుకుంటాయంటే నో టెండెన్సీ టు షేర్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి ఎలక్ట్రాన్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరిగే టెండెన్సీని కలిగి ఉండవు అనమాట. సో అందుకని ఇవి మోనో అటామిక్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. విచ్ నోబెల్ గ్యాస్ హ్యాస్ ఏ డూప్లెట్ కాన్ఫిగరేషన్? అంటే హీలియంలో కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనం అది చెప్తాం. ఇక విచ్ నోబెల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోడియం ల్యాంప్స్? సోడియం ల్యాంప్స్లో యూజ్ చేసేటటువంటి నోబెల్ గ్యాస్ ఏదంటే నియాన్ అండ్ ఆర్గాన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అట్లాగే వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ నియాన్ ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్? అంటే రెడ్డిష్ ఆర్ ఆరెంజ్? అంటే రెడ్డిష్ అండ్ ఆరెంజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట నియాన్. ఇక వాట్ ఈస్ ది IUPAC నేమ్ ఆఫ్ క్సినాన్ హెక్సాఫ్లోరైడ్? అంటే క్సినాన్ F6, దీన్ని క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ అని పిలుస్తారనమాట. నేమ్ అడిగడం. ఇక హౌ మెనీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ నోబెల్ గ్యాసెస్? నోబెల్ గ్యాసెస్లో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 0. దీంట్లో నోబెల్ గ్యాసెస్లో అసలు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, 0 అనమాట. అందుకే కదా ఇవి రియాక్షన్స్లో పాల్గొనవు. నెక్స్ట్ విచ్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ రేడియో యాక్టివ్ డికే ఆఫ్ యురేనియం? ఇక్కడ రేడాన్ అనేది ఇక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా గుర్తుంచుకోవాలి కాబట్టి రేడాన్ వెరీ ఇంపార్టెంట్. ఇక వై ఆర్ క్సినాన్ కాంపౌండ్స్ పాసిబుల్ బట్ నాట్ హీలియం ఆర్ నియాన్? లార్జ్ అటామిక్ సైజ్ అండ్ లోయర్ అయనైజేషన్ ఎనర్జీ. ఇవి లార్జర్ అటామిక్ సైజ్ అండ్ లోయర్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ వై ఆర్ క్సినాన్ కాంపౌండ్స్ పాసిబుల్ బట్ నాట్ హీలియం అంటే క్సినాన్ కాంపౌండ్ వచ్చేసి లార్జ్ అటామిక్ సైజ్ ఉంటుంది, లోయర్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. మిగతాటివి అంటే హీలియం, నియాన్ ఇవి మనకు తక్కువ అటామిక్ సైజ్ ఉంటుంది, హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇవి ఈ హీలియం, నియాన్ కాంపౌండ్స్ను ఫామ్ చేయవు. క్సినాన్ మాత్రం కాంపౌండ్స్ను ఫామ్ చేస్తుంది. విచ్ నోబెల్ గ్యాస్ హ్యాస్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ? హీలియం అనమాట. వెరీ ఇంపార్టెంట్, స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ క్సినాన్ హెక్సాఫ్లోరైడ్, క్సినాన్ టెట్రాఫ్లోరైడ్? ఇది XeO4 అనేది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. విచ్ నోబెల్ గ్యాస్ ఫార్మ్స్ క్లాథరైట్స్ ఈజీలీ? అంటే ఆర్గాన్ అనమాట. విచ్ నోబెల్ గ్యాస్ ఫార్మ్స్ క్లాథరైట్స్ ఈజీలీ? అంటే ఆర్గాన్ అనేది ఇంపార్టెంట్. ఇక విచ్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఆర్గాన్ ఇన్ మెటలర్జీ? అంటే టు ప్రొవైడ్ ఇనర్ట్ అట్మాస్ఫియర్. ఇనర్ట్ అట్మాస్ఫియర్ని ప్రొవైడ్ చేయడానికి మనము ఆర్గాన్ మెటలర్జీలో యూజ్ చేస్తాం, లోహశాస్త్రం మెటలర్జీలో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ టోటల్ 3 వీడియోస్లో మనము 3 వీడియోస్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎంసెట్ తర్వాత అట్లాగే జేఈఈ, నీట్ మరియు ఇంటర్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇవి మీరు ఫాలో అయినట్లయితే మనకు ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్స్ రావడం జరుగుతుంది. ఓల్డ్ పేపర్ సంబంధించి ప్రీవియస్ పేపర్ సంబంధించినట్టు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీకు లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.